హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫిబ్రవరి నెలలో విడుదల కాబోతోందండి. ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ లింక్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే టీజీపీఎస్సీ ఎఫ్బీఓ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేసి లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ కీలు పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. పోతే ఈ రాత పరీక్షకు సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఏ స్టాండర్డ్లో ప్రశ్నలు అడుగుతారు వంటి పూర్తి వివరాలన్నీ తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతుందన్నమాట. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇందులో 1043 వీడియో క్లాసులు అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మీరు ప్రాక్టీస్ చేయడానికి 82 టెస్టులు అవైలబుల్గా ఉన్నాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 130 పీడిఎఫ్ ఫైల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతుంది. యాప్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ని ఫిబ్రవరి నెలలో అయితే విడుదల చేయనున్నారు. టోటల్గా 1400కు పైగానే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఈ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ అర్హత వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే 10th క్లాస్తో పాటు ఐటీఐ 2 years కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డిప్లొమా విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారండి. ఇక రాత పరీక్షకు సంబంధించి మొత్తం 200 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో పేపర్ 1 సంబంధించి 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు. అదేవిధంగా పేపర్ 2 నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులకి నిర్వహించడం అయితే జరుగుతుంది. ఈ పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేపర్ 2లో మ్యాథమెటిక్స్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. టోటల్గా 200 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. కానీ జనరల్ స్టడీస్ కావచ్చు, మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు అన్నీ కూడా 10th క్లాస్ స్టాండర్డ్ అండి, ఎస్ఎస్సి స్టాండర్డ్లో అడగడం జరుగుతుంది అనేసి క్లియర్గా సిలబస్లో కూడా పేర్కొనడం అయితే జరిగిందనమాట. కాకపోతే ఈ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా ఉంటాయి, ఎస్ఎస్సి స్టాండర్డ్లో అన్నారు అంటే కన్నా సింపుల్గానే ప్రశ్నలు ఉంటాయి అనేసి మీకు ఒక కొంత అవగాహన అయితే ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంకా ఈ ప్రశ్నపత్రాల పీడిఎఫ్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ లింక్ ఇచ్చాను. అదేవిధంగా మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకునేసి ప్రశ్నపత్రాలు ఏ విధంగా అడిగారు, మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా అడిగారు, జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా అడిగారు అనేసి క్వశ్చన్ పేపర్ని ఒకసారి అయితే చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ప్రశ్నపత్రం వచ్చేసిను, ఇక్కడ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రం వచ్చేసి సిరీస్ సి అనమాట. ఇక్కడ మీరు కింద వైపు చూసుకోవచ్చు, సిరీస్ సికి సంబంధించినటువంటి ప్రశ్నపత్రం అండి. ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఇక్కడ అన్ని పేజెస్పై కూడా సిరీస్ సి ఉంటుంది. మీరు ఆన్సర్కి కూడా లింక్స్ అయితే ఇచ్చానండి డిస్క్రిప్షన్లో. నేను స్టార్టింగ్లో టీజీపీఎస్సీ ఎఫ్బీఓ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేసి లింక్ ఇచ్చాను. అందులో క్లిక్ చేసే తర్వాత ఎఫ్బీఓ పేపర్ 1 క్వశ్చన్ పేపర్, అలాగే ఎఫ్బీఓ పేపర్ 1 ఆన్సర్కి, తర్వాత ఎఫ్బీఓ పేపర్ 2 క్వశ్చన్ పేపర్, ఎఫ్బీఓ పేపర్ 2 ఆన్సర్కి అనేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించినటువంటి లింక్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఆన్సర్కీలో ఏ సిరీస్, బి సిరీస్, సి సిరీస్ అనేసి 3 సిరీస్లకు సంబంధించినటువంటి ఆన్సర్స్ ఉంటాయన్నమాట ఒకటే పీడిఎఫ్లో. మీరు అందులో ఈ క్వశ్చన్ పేపర్, ఇక్కడ పేపర్ 1 సంబంధించి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి పేపర్ సిరీస్ సికి సంబంధించింది అనమాట. అలాగే మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ వచ్చేసి నేను సిరీస్ ఏకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ని అయితే ఇచ్చాను. మీరు ఆన్సర్ కీలో చెక్ చేసుకునే సందర్భంలో సిరీస్ ఏకి సంబంధించినటువంటి ఆన్సర్లనే చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఈ 4 పీడిఎఫ్ లింక్స్ అయితే నేను ఇవ్వడం అయితే జరిగిందనమాట. ప్రశ్నపత్రంపై అభ్యర్థులకి అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఈ పీడిఎఫ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మ్యాథమెటిక్స్కి సంబంధించి మీరు ఖచ్చితంగా మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. హైదరాబాద్లో సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీ అనేటువంటి రాజు సార్ గారి యొక్క క్లాసెస్ అయితే ఉంటాయండి. అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో
ఈ క్లాసులు అయితే ఉంటాయన్నమాట. మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా షార్ట్కట్ మెథడ్స్తో ఉంటాయి, అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో ఉంటాయి. అదేవిధంగా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా హైదరాబాద్లోనే సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఉద్యమం సంబంధించినటువంటి సబ్జెక్టు దాదాపు అందరికీ తెలిసే ఉంటారు, సురేష్ సార్ గారి యొక్క క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. ఒకసారి మీరు కోర్స్ తీసుకోండి. టోటల్ మొత్తం కోర్స్ అంతా కూడా కేవలం 399 రూపీస్కి అందించడం జరుగుతుంది. అలాగే మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.